దివంగత సీఎం వైఎస్ఆర్ ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావుపై ఎఫ్బీఐ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుపై తెలంగాణ హైకోర్టు ఆరా తీసింది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో టైటానియం లీజులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం స్విట్జర్లాండ్కు చెందిన బౌత్లీ ట్రేడ్ ఏజీ కంపెనీతో కుదుర్చుకుంది. డీల్లో కుట్రకోణం ఉందంటూ ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును సవాలు చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు వేసిన పిటిషన్ విచారణార్హం కాదని సిబిఐ హైకోర్టుకు తేల్చి చెప్పింది. పారిస్లోని ఇంటర్పోల్ ఏజెన్సీ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినందున అక్కడే అప్పీల్ చేసుకోవాలని సిబిఐ తెలిపింది. టైటానియం కుంభకోణం వ్యవహారంలో రెడ్ కార్నర్ నోటీసు ప్రొవిజనల్ అరెస్ట్ వారెంట్ పై తదుపరి చర్యలు అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ కేవీపీ 2014 ఏప్రిల్లో ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని సిఐడి అదనపు డీజీని ఆదేశిస్తూ హైకోర్టు అప్పట్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. సిబిఐ తరపు న్యాయవాది టి సృజన్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. టైటానియం డీల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ముడుపులుగా $18.5 మిలియన్ చెల్లింపుల వ్యవహారంలో ఎఫ్బీఐ నార్త్ ఇల్సినియన్ కోర్టులో కేసు నమోదు చేసిందన్నారు. ఈ కేసులో భాగంగానే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిందని న్యాయవాది సృజన్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పిటిషన్ ఇక్కడ విచారణార్హం కాదని ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని అన్నారు. కేవీపీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఆర్ఎన్ హేమాంద్రనాథ్ రెడ్డి, న్యాయవాది సిహెచ్ సతీష్ కుమార్ కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినదని, అందువల్ల ఈ పిటిషన్ పై విచారించే పరిధి ఈ కోర్టుకి ఉందా లేదా అంటే ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలా అన్న విషయంపై వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో విచారణకు కోర్టు వాయిదా వేసింది. విశాఖపట్నం, విజయనగరం తీర ప్రాంతంలోని టైటానియం లీజులకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని అప్పటి ఏపీ ప్రభుత్వం స్విట్జర్లాండ్కు చెందిన బౌత్లీ ట్రేడ్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. అప్పటి సీఎం సలహాదారుడుగా ఉన్న కేవీపీ ప్రాజెక్టుకు లైసెన్సులు, అనుమతులను ఇప్పించడానికి ముడుపులు వసూలు చేశారని ఎఫ్బీఐ పేర్కొంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.